అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. శ్రీ గణేశ పురాణంలోని వరద గణేశ వ్రత విధానం అనే 51వ అధ్యాయము. ఓ వ్యాసమునీంద్ర, హిమవంతుని ఉపదేశాన్ని విన్న గిరినందన తిరిగి తన తండ్రిని ఇలా ప్రశ్నించింది. ఓ తండ్రి, నీ ఉపదేశము నా చెవులకు అమృత పుజులై కురిసింది. అయితే ఈ వరద గణేశ వ్రతాన్ని ఇంతకు పూర్వం ఎవరు ఆచరించారు, ఎలాంటి సిద్ధుల్ని పొందారు, ఆ వివరాలను నాపై కృప వహించి తెలియజేయవలసింది అంది గిరినందన. కుమార్తె యొక్క శ్రద్ధాశక్తులకు ఆనందం పొందిన హిమవంతుడు ఇలా అన్నాడు. అమ్మా, నీవు నీకై గణేశుని గాథలను వివరించే నేను కూడా ఇందువల్ల ధన్యులమవుతాము. ఎందుకంటే గణనాథుని దివ్యలీలల కథనము శ్రవణము కూడా అత్యంత కమనీయమైనవి. పరమ పావనమైన ఆ కథా వృత్తాంతాన్ని నీకు తెలుపుతాను, విను. ఓ పార్వతి, పూర్వం కైలాసంలో ప్రమద గణాలతో సేవించబడుతూ సుఖాసీనుడై ఉన్న శంకరునికి అభివాదము చేసి స్తుతించి షణ్ముఖుడైన స్కందుడిలా ప్రార్థించాడు. భక్తుల పాలిట కొంగు బంగారమై అభయ వరప్రదుడైన ఓ శంకర, నీ యొక్క కృపా విశేషముల చేత అనేక ఉపాఖ్యానాలను నీ నుంచి తెలుసుకున్నాను. అయినా ఆ దివ్యగాథల మకరందాన్ని ఎంతగా గ్రోలినా తనివి తీరటం లేదు. అందుకని ఇప్పుడు సర్వార్థ సిద్ధికరమైన ఒక వ్రతము గురించి చెప్పు. ఎవరి సంబంధమైన వ్రతాన్ని అనుష్ఠించడం వల్ల జనులకు సర్వసిద్ధులు కరస్థము కాగలవో అట్టి వరప్రదుని వ్రతాన్ని నాకు ఉపదేశించవలసింది అంటూ వేడిన స్కందునితో శంకరుడు ఇలా అన్నాడు. వరద వ్రత ఫలం. కుమార, లోకోపకార్థమై నీవడిగిన ఈ ప్రశ్న ఎంతో ఉచితమైనది. నీ యందు నాకు గల ప్రేమ వాత్సల్యాల వల్ల భూలోకంలో సమస్త మహాసిద్ధులను ఇవ్వగల వ్రతాన్ని గురించి చెబుతాను. అదే వినాయకుని వ్రతము. ఇది సర్వ వ్రతాలలోకి శ్రేష్టమైనదే కాక అత్యుత్తమైన ఫలితాన్ని ఇవ్వగలదు. ఓ కుమార, యజ్ఞ, దాన, జప హోమాదులని ఉత్కృష్టములైన సాధనాంగాల గురించి ప్రసక్తి ఏమాత్రం లేకుండా సకల సిద్ధులను ప్రసాదం చేసేది, పుత్ర ప్రౌత్రాభిసిద్ధిని కలిగించేది ఈ గణేశ వ్రతమే సుమా. ఈ వ్రత ప్రభావం వల్ల రాజాది రాజులు, సమస్తమైన అధికారిక పురుషులు కూడా సులభంగా వశ్యులవుతారు. ఈ వ్రత అనుష్ఠాన మహిమ అనేక జన్మార్జిత పాపకోటినంతటిని భస్మం చేస్తుంది. అంతేకాదు, ఈ వ్రత ప్రభావం వల్ల మానవుడు దుర్లభమైన ముక్తిని సైతం బడియగలడు. ఈ వ్రతము సకలార్థప్రదుడైన గణేశునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దీనితో సాటైన మరో వ్రతం ఏదీ లేదు. ఈ వ్రతాన్ని ఆచరించిన వాడు సకల సిద్ధుల చేత ఆశ్రయించబడతాడు. ఈ మాటలకు స్కందుడు తిరిగి ఇలా ప్రశ్నించాడు. తండ్రి, ఇంతటి మహిమోపేతమైన వ్రతాన్ని ఎప్పుడు అనుష్ఠించాలి? దీని విధానమేమిటి? ఇదివరలో దీన్ని ఎవరు ఆచరించి శ్రేయస్సును పొందారు? ఈ వృత్తాంతాన్నంతటినీ దయతో సెలవివ్వండి అని అడుగగా శంకరుడు బదులు చెప్పాడు. వ్రతానుష్ఠాన కాలం. ఓ కుమార, ఈ వ్రతాన్ని శ్రావణ శుద్ధ చవితి నాడు ఆరంభించాలి. ఆ రోజున స్నాన సంధ్యాదులను గావించుకుని గురుగృహానికి వెళ్ళి సాక్షాత్ గణేశ స్వరూపినిగా ఆయనకు సాష్టాంగ నమస్కారము, పాద్యము, ఆచమనం, వస్త్రములను సమర్పించి వారిని సంతుష్టపరిచి వారి నుంచి ఉపదేశం పొందాక వారి అనుజ్ఞతో ఈ వ్రతాన్ని ఆరంభించాలి. అక్కడి నుండి వచ్చి తన గృహంలో సుఖాసీనుడై గురూపదిష్ట మార్గంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి. దీనికై మృత్తికతో గజానుని మూర్తిని తయారు చేసి ప్రతిదినము పూజించాలి. ఇలా భాద్రపద శుక్ల చవితి వచ్చే వరకు పూజిస్తూ ఉండాలి. వ్రత నియమాలు. బ్రహ్మచర్యము, అధఃశయనము, ఏకభుక్తము, నక్తంతో గడపాలి. ఉప్పు కారములను వర్ణించి మధుర పదార్థాలని భుజిస్తూ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి. ప్రతిరోజు వ్రతం ముగిశాక గణేశ ఏకాక్షరి, షడాక్షరి, చతురక్షరి, దశాక్షర, ద్వాదశాక్షరాలలో ఒక మంత్రాన్ని ఏకాగ్ర చిత్తంతో జపించాలి. జప సంఖ్య. ఓ కుమార, ప్రతిరోజు ఇంత అని నియమంగా గాని లేదా 10,000 గాని జపించాలి. ఇలా జపం చేస్తూ గణేశుని హృదయ పద్మంలో ధ్యానిస్తూ సావధాన మనస్కుడవై ఉండాలి. భాద్రపద శుక్ల చతుర్దశి నాడు గజాననుని సర్వమూర్తిని, ఎలుక లేదా నెమలి వాహనాన్ని చేయించాలి.
వ్రత విధానం. ముందుగా పూజా స్థలంలో ఒక మండపాన్ని ఏర్పరిచి దానిపై ధాన్యం పోసి బంగారు, వెండి లేదా రాగి కలశాన్ని స్థాపించి దాని మీద ఇంకో లోహపు పాత్రని ఉంచి దాన్ని వస్త్రద్వయంతో చుట్టబెట్టాలి. ఆ కలశంలో పంచపల్లవాలను, పంచరత్నాలను ఉంచి ముందుగా పీఠ పూజను చెయ్యాలి. ఆ తరువాత కలశం పైన గణేశుని మూర్తిని స్థాపించి మూల మంత్రాలతోనూ వేద మంత్రాలతోనూ గణేశుణ్ణి ధ్యానించి పరమ ప్రీతితో ఆహ్వానించాలి. ఇలా ఆవాహన చేశాక గణేశమూర్తికి పాద్యం, ఆర్ఘ్యం, ఆచమనం, మధుపర్కం సమర్పించి పంచామృతాలతోనూ ఆ తరువాత శుద్ధోదకంతోనూ స్నానం చేయించాలి. ఆ తరువాత ఎర్రటి వస్త్రద్వయాన్ని సమర్పించి యజ్ఞోపవీతాన్ని, దివ్య అలంకారాలను సమర్పించాలి. గంధ, పుష్ప, ధూప, దీప నైవేద్యాది షోడ ఉపచారాలతో గణేశుణ్ణి అర్చించాలి. నైవేద్యం. ఇక నైవేద్య ద్రవ్యాలేమిటంటే గారెలు, అప్పాలు, లడ్డు, అన్నపాయసము మొదలైన మధుర పదార్థాలను నివేదనగా సమర్పించాలి. హస్త ప్రక్షాళనం తరువాత తాంబూలాన్ని సువర్ణ దక్షిణాధికాలతో సమర్పించి గౌరవించి ఛత్రం, చామరం మొదలైన సకలమైన రాజ ఉపచారాలను చెయ్యాలి. నీరాజన మంత్రపుష్పాలను సమర్పించి అనంతరం గణేశుని సహస్రనామాలను పఠించాలి. ఆ తరువాత బ్రాహ్మణులను దానములతో సంతోషపరిచి ఆ రాత్రి నృత్య గీతాలతో జాగరణ చెయ్యాలి. నాయనా, ఆ మర్నాడు ప్రాతకాలంలోనే స్నాన సంధ్యాదికాలు చేసి ఇదివరకులాగే ఆ దేవదేవుణ్ణి ఆరాధించి హోమం చెయ్యాలి. ఇలా హోమం ముగించాక ఆ ఆధ్వర్యుని దక్షిణాదికాల చేత సత్కరించి తన శక్తి కొలది 21 మందికి తగ్గకుండా బ్రాహ్మణ భోజనం పెట్టాలి. బీద సాధలకు అన్నదానం చేసి పిదప తాను బంధుమిత్రులతో కూడి పూజించాలి. ఓ స్కంద, ఇది ఈ వ్రత విధానం. ఈ వరద వ్రతము మానవులకు ముక్తిప్రదము, సకల కామనలను నెరవేర్చగలదు. ఇందుకు దృష్టాంతంగా నీకో పురాతన ఇతిహాసాన్ని వివరిస్తాను, శ్రద్ధగా విను. ఓ స్కంద, పూర్వం మహాపరాక్రమవంతుడైన కర్దముడనే రాజు యావత్ భూమండలాన్ని పరిపాలించేవాడు. ధర్మబద్ధమైన అతని పరిపాలనలో ప్రజలు చిరకాలం సంతుషులై గడిపారు. అతని గుణగణాలకు మెచ్చిన దేవతలు అదృశ్య రూపంలో అతని కొలువు కూటంలో ఉండేవారు. ఒకనాడు మహాతపస్సంపన్నుడు త్రికాల వేది అయిన భృగు మహర్షి అతని గృహమునకు వచ్చాడు. తన సింహాసనం నుండి దిగ్గున లేచి ఆ మహర్షిని సాదరంగా ఆహ్వానించి ఉచిత ఆసనీయుణ్ణి చేసి పూజించి భోజనమీడి ఆ తరువాత స్వస్థచిత్తుడైన ఆ మహర్షిని ఇలా ప్రశ్నించాడు. ఓ మహర్షి, తాము త్రికాల వేదులు, మిమ్మల్ని ఒక చిన్న విషయమై ప్రశ్నిస్తాను. దయతో ఆ వివరం తెలియజేయండి. పూర్వజన్మలో నేనెవడను, ఏ పుణ్యం చేయటం వల్ల ఇలా నిష్కంటకంగా ఈ మహాసామ్రాజ్యం ఏలగలుగుతున్నాను? ఇదివరలో గాని ఇక ముందు గాని ఇట్టి వైభవాన్ని మరెవ్వరూ పొందలేరు. దేవతల చేత, గంధర్వుల చేత కూడా పూజనీయుడనైనాను. సాక్షాత్తు యక్షుల అధిపతి అయిన అలక నగరాధిపతి కుబేరుణ్ణి మించిన సిరి సంపదలతో తులతూగుతున్నాను. 3 లోకాలలోనూ సర్వశ్రేష్ఠ వస్తువులన్నీ నా చెంతనే ఉన్నాయి. కనుక ఓ మహర్షి, ఏ పుణ్య ప్రభావంగా నాకివన్నీ సంప్రాప్తించాయో ఆ వివరం దయతో సెలవీయండి. ఓ పుణ్యమూర్తి, దాని వివరం చెబితే తిరిగి అలాంటి పుణ్యకర్మనే చేస్తాను. ఆ మాటలకు మందస్మిత వదనుడైన భృగువు ఇలా అన్నాడు. ఓ రాజా, నీవడిగిన వివరాన్ని దివ్య దృష్టితో గ్రహించి తెలియజేస్తాను. కర్దముని పూర్వజన్మ చరిత్ర. ఓ కర్దమా, నీవు పూర్వజన్మలో ఒక దుర్లభ క్షత్రియుడవై జన్మించావు. కుటుంబ పోషణమే గగనమై అనేక కర్మలు చేసేవాడివి. అయితే ఎన్ని విధాల శ్రమించినా నీ ఆర్జన సరిపోయేది కాదు. దానికి తోడు భార్యాపుత్రులు కూడా నిన్ను అనేక నిష్ఠూరాలాడుతూ అనేక రకాల బాధించేవారు. ఆ బాధ నుండి దూరం అవటానికి ఎవరికీ తెలియరాని ఘోర అరణ్యంలోకి వెళ్ళావు. ఆ అరణ్యంలో అటూ ఇటూ తిరిగి చిట్ట చివరకు సౌభరి అనే ఋషిని దర్శించావు. ఆయన సిద్ధాసనంలో కూర్చుని అనేక మునుల చేత సేవించబడుతూ దుఃఖ నివారణకరమైన మహావిద్యను ఉపదేశిస్తుండగా వారిని దర్శించి భక్తితో సాష్టాంగ దండ ప్రమాణాన్ని ఆచరించావు. అప్పుడు ఆ ముని నిన్ను ఆదరంతో ఉచితాసనిన్ను చేశాడు. ఒక శుభతరుణంలో ఆ సౌభరినిలా ప్రశ్నించావు. ఓ స్వామి,
భార్యా బిడ్డల నిరసన వాక్యాలచే తీవ్రంగా నొచ్చి ఈ సంసార కూపంలో చిక్కుకొని అమితమైన కేశాన్ని అనుభవిస్తున్నాను. సుఖ దుఃఖాలనే ద్వంద్వాలతో తీవ్రంగా పీడించబడుతున్న నాకు ఈ సంసార సాగరాన్ని తరింపచేసే ఉపాయాన్ని సెలవియ్యండి. నాయనా స్కంద. కర్ణముని మాటలకు విచలితుడైన మహర్షి అతడి బాధ నివారణకై యోచించసాగాడు. కొంత తడువైనాక ఆ క్షత్రియుణ్ణి చేరబెలిచి ఈ విధంగా ఉపదేశించాడు. ఓ రాజా, నీ యొక్క సకల దుఃఖాలను పోగొట్టి సమస్త శుభాలను ప్రసాదించగల మహోత్కృష్టములైన వ్రతమొకటున్నది. దానిని వరద గణేష వ్రతమని అంటారు. ఈ వ్రతాన్ని అనుష్ఠించి పూర్వం 4 వర్ణాల వారు అంటే బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, ఋషులు కూడా సమస్త దుఃఖాల నుండి విముక్తులై సర్వ సిద్ధులను పొందారు. ఈ వ్రతం చతుర్విధ పురుషార్థాలను నిశ్చయంగా ఇస్తుంది. సౌబరి ఋషి యొక్క మాటలు ఆ క్షత్రియుని హృదయంపై పన్నీటి జల్లులా కురిశాయి. ఆ మాటలకు అతడి అంతరంగమంతా చంద్రుణ్ణి చూసిన కడలిలా సంతోషంతో ఉప్పొంగింది. అతడు సౌబరి మహర్షిని ఇలా ప్రశ్నించాడు. ఓ మహర్షి, ఆ గణేశుడెవరు? ఎట్టివాడు? అతని మహిమలు ఎలాంటివి? అతడు ఏ ఏ లీలను చేశాడు? అతడు ఎలా ఆవిర్భవించాడు? ఆ వివరాన్నంతటినీ నాకు దయతో తెలియజేయవలసింది. అప్పుడు సౌబరి మహర్షి తన ప్రశాంత మృదు భాషణను ఎలా కొనసాగించాడు. నిర్వికారము, శోకరహితము, ఆది మధ్యాంతరహితము, జ్ఞాన స్వరూపమైన ఏ పరబ్రహ్మతత్వం వేదాల చేత వర్ణించబడుతున్నదో అట్టి పరబ్రహ్మ స్వరూపమే గజాననుడు అని వేద విధులు చెబుతారు. ఆయన నుండే ఆదిలో ప్రణవనాదం ఓంకారంగా ఉద్భవించింది. సకల జగత్తు వేదాలు ఆయన నుండే ఉద్భవించాయి. అతడే ఈ యావత్ బ్రహ్మాండమంతా వ్యాపించినవాడు. సృష్టి చెయ్యగోరిన చతురాస్యుడెవరికై 100 సంవత్సరాలు ఘోరమైన దివ్య తపస్సు ఆచరించాడో, సకల ఉపచారములతో ఎవరిని పూజించి సిద్ధి బుద్ధి అనే తన కుమార్తెలను సమర్పించాడో, ఎవరి వల్ల ఆ బ్రహ్మ ఏకాక్షరీ విద్యను పొందాడో ఆ గణుడు విఘ్నేశుడైన గజాననుడే. ఆ ఏకాక్షరి మంత్ర ప్రభావం చేతని బ్రహ్మ ఈ యావత్ సృష్టి కార్యాన్ని గణేశానుగ్రహం చేత నిర్వహించగలిగాడు. అలాగే షడాక్షర మంత్రము ద్వారా విష్ణువుచే జపించబడి ఆరాధింపబడ్డవాడు తన అనుగ్రహాన్ని కురిపించి లోకపాలన శక్తిని విష్ణువుకు ప్రసాదించినది ఆ భక్తవత్సలుడే. కనుక విశ్వమే రూపమైనట్టివాడు, అనాది నిలయుడు, కారణాలకే కారణమైన వాడు అయిన ఆ గజాననుని ఆరాధించి, ఓ రాజా, నీవు సఫలీకృతుడవు కావలసింది. ఆయన అనుగ్రహాన్ని పొందిన నాడు సకలము నీకు సులభ సాధ్యమవుతుంది. నీవు సకల దుఃఖాల నుండి విముక్తుడవు అవుతావు. అప్పుడు ఆ రాజు మహర్షితో తనకు ఆ వ్రత విధానాన్ని ఆచరించటానికి అనువైన సమయాన్ని తెలియజేయమని శ్రద్ధగా కోరాడు. అప్పుడు సౌబరి మహర్షి చిరునవ్వు చిందుస్తూ ప్రసన్నంగా ఇలా తెలియజేశాడు. ఓ రాజా, ఈ వరద గణేష వ్రతాన్ని శ్రావణ శుద్ధ చవితి నాడు ఆరంభించాలి. అక్కడి నుంచి భాద్రపద శుద్ధ చవితి వరకు చెయ్యాలి. ప్రతి దినము ఒక నూతనమైన పార్థివ గణేశమూర్తిని నిర్మించి షోడశోపచారాలతోనూ పూజించాలి. వ్రతాంతములో బ్రాహ్మణ భోజనాన్ని దక్షిణపూర్వకంగా సమర్పించాలి. నీవు గనక ఈ విధంగా శ్రద్ధతో ఆచరించినట్లయితే నీకు సర్వ దుఃఖశాంతి అవటమే కాక నీ యొక్క సకలాభిష్టాలు తప్పక నెరవేరుతాయి. ఓ కర్ధముడా, నీవీ రీతిగా పలికిన సౌబరి మహర్షి స్వాదు వచనాలని ఆలకించి శ్రద్ధగా ఆయన ఆశ్రమంలోనే ఈ వరద గణేశ వ్రతాన్ని నిర్వహించావు. అలా నీ చేత వ్రతం పరిపూర్తి చెయ్యబడగానే గణేష్ అనుగ్రహం చేత దాసదాసీజనంతోనూ వేద ఘోషలతో ప్రతిధ్వనించే గోదన సంపదలతో కూడిన ఒక సుందరమైన భవనం ఏర్పడింది. నీ సంతానం కూడా అందులో దివ్య వస్త్రాలంకారణ భూషితులై ఉండటాన్ని చూశావు. నీ భార్య ఈ విశేషాన్ని అంతటినీ చూసి నీకై నిరీక్షించసాగింది. నీవు ముని వద్ద అనుజ్ఞ తీసుకుని ఇంటికి తిరిగి చేరుకున్నావు. నీ భార్య చేత పంపబడిన సేవకులు నీకు ఎదురు వచ్చి స్వాగతం పలుకుతూ అమితోత్సాహముతో ఇంటికి తీసుకువెళ్లారు. నీవు ఆ గణేశుని ప్రభావానికి అత్యంత ఆశ్చర్యచకితుడవై ఇదంతా ఆయన అనుగ్రహమేనని భావించావు. ఆ వ్రతాన్ని ఆనాడు ఆచరించినందువలనే ఇప్పుడిలా ఘనకీర్తి వహించిన మహారాజువైనావు.
అంటూ భృగు మహర్షి తాని దివ్య దృష్టి ద్వారా దర్శించిన కర్దముడి పూర్వజన్మ వృత్తాంతాన్ని అతడికి వివరించాడు. అప్పుడు ఆనందంతో పులకింతుడైన కర్దముడు తిరిగి అదే విధంగా ఘనంగా వరద గణేశుని వ్రతాన్ని అనుష్ఠించి ఆ వ్రత ప్రభావం వల్ల జ్ఞాన వైరాగ్య సంపన్నుడై ఇహంలో సర్వ సౌఖ్యాలను అనుభవించి తన కుమారులకు పట్టం కట్టి పునరావృతి రహితమైన గణేశ లోకానికి చేరుకున్నాడు. ఓ స్కంద, ఈ వ్రతం సర్వార్థ సాధకమైనది. దీనితో సాటి అయిన వ్రతం కాని దానం కాని మరొకటి లేదు. కనుక నీ ఇచ్చముంటే దీన్ని అనుష్ఠించు. దీన్ని గతంలో అనేక మంది దేవతలు, గంధర్వులు, మానవులు కూడా చేశారు. నలుడు, ఇందుమతి, చంద్రాంగదుడు మొదలైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి తమ ఇష్టార్థములను పొంది చివరకు గణేశ పదాన్ని పొందారు అంటూ పరమశివుడు అనుగ్రహించాడు. కనుక ఓ పార్వతి, నీవు నీ భర్తతో సాన్నిధ్యాన్ని కోరావు. అందుకై ఉత్తమ వ్రతాన్ని ఉపదేశించమని కోరావు కనుక ఆ వ్రతాన్ని ఇతిహాసంతో కూడా ఉపదేశించాను. నీవు మనస ఆ వరదుడిని ధ్యానిస్తూ ఈ వ్రతాన్ని నిష్ఠతో ఆచరించితే నీ మనోభీష్టాన్ని అవశ్యం పొందగలవు. అమ్మా, నీ యందు గల ప్రేమ చేత ఈ వ్రతాన్ని చెప్పాను. ఇది ఇతరులెవ్వరికీ ప్రకటించకు. పరమ గోపనీయమైనది, మహత్తర ఫలప్రదమైనది ఈ వరద గణేశ వ్రతము అన్నాడు హిమవంతుడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని వరద గణేశ వ్రత విధానం అనే 51వ అధ్యాయం. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మానంతా భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి.